అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు గొప్ప సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, మృదు స్వభావి, వినయంగా ఉండే నాయకుడు మన్మోహన్ సింగ్ వరుసగా 2 సార్లు భారతదేశ ప్రధానిగా ఉండి చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. 1991లో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశ ద్రవ్యలోటు జీడీపీలో 8.5%, కరెంటు ఖాతాలోటు జీడీపీలో 3.5%కి చేరింది. ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయికి చేరి సామాన్య ప్రజలకు భారంగా మారింది. విదేశీ మారకపు నిల్వలు కూడా అడుగంటాయి. కేవలం 2 వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి. అదే సమయంలో రుణ చెల్లింపు వైఫల్యం ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది. అంటే సావరిన్ డిఫాల్ట్ అని అర్థం. అప్పుడే కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పివి నరసింహరావు ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేని మన్మోహన్ సింగ్కి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పివి చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో మన్మోహన్కు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు పివి. ప్రధానిగా పివి బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగిందనే చెప్పాలి. దేశాన్ని సంస్కరణల పదంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి ఆయనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎంచుకున్నారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు మన్మోహన్. ఈ ఇద్దరు కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. ఇలా మన్మోహన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే పివి తనను ఆర్థిక శాఖ మంత్రిగా సెలెక్ట్ చేసుకున్నారన్న విషయం తెలిసాక మన్మోహన్ ఆశ్చర్యపోయారట. అప్పుడే కొంతమంది తనపై నెగటివ్ కామెంట్స్ కూడా చేశారట. తనను బలిపశువును చేస్తున్నారని కొందరు ఫ్రెండ్స్ అన్నారట. కానీ తాను మాత్రం విమర్శలను పట్టించుకోకుండా దేశ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం లిఖించే అవకాశం వచ్చిందని సంతోషపడ్డానని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మన్మోహన్. 1992లో పివి, మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకొని నిలబడేలా చేశాయని ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. అలా మన పివికి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ మంచి పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు, మాట్లాడేది లేదు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌన మునులుగా ఈ ఇరువురు దేశ సేవలో తరించారు. అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గాడిన పెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు. పివి అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పివి మన్మోహన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. 1991 జూలై 24న ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ తన తొలి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎదురవుతున్న పలు ఇబ్బందులను తొలగిస్తూ కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చారు. పరిశ్రమలకు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకున్న లైసెన్స్ రాజ్ విధానాన్ని దూరం చేస్తూ కొన్ని కీలక మార్పులకు దీని ద్వారా శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు చాలా రంగాల్లో ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి ఈ విధానం తెరదించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కన్ను రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిచ్చారు. అంతకుముందు ఈ పరిమితి 40%గా ఉండేది. ఇవే కాకుండా ఎగుమతులకు బూస్ట్ ఇచ్చేందుకు కొత్త వాణిజ్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానానికి కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ బాధ్యతలు చేపట్టాక సావరిన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం తక్షణ చర్యలుగా 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏంటంటే భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపాయి మారకపు విలువను 2 దశల్లో తగ్గించారు. ముందుగా 1991 జూలై 1న ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువను దాదాపు 9%, ఆ తర్వాత మరో 2 రోజులకు 11% మేర తగ్గించారు. 1991 జూలై 4 నుంచి 18వ తేదీ వరకు 4 విడతల్లో భారత్ వద్ద ఉన్న పసిడి నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తనఖా పెట్టారు.
దీని ద్వారా $400 మిలియన్ సమీకరించారు. ఇదంతా మన్మోహన్ దూరదృష్టితోనే సాధ్యమైంది. లేదంటే భారత్ అప్పట్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవలసి వచ్చేది. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జూలై నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటింది. దీంతో ఆ నెల ఆర్బీఐ తన వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదవపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకుంది భారత్. ఇది కూడా కొన్నాళ్లు మాత్రమే దేశ అవసరాలు తీర్చగలదు. దీంతో పీవీ మన్మోహన్ జోడి వ్యతిరేకతను ఎదురీది దేశాన్ని సంక్షోభ సుడిగుండం నుంచి ఒడ్డుకు చేర్చింది. ఆనాడు ఆధునిక భారత్ను మేలిమలుపు తిప్పిన 1991 బడ్జెట్పై మన్మోహన్కు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను చాలా కూల్గా ఎదుర్కొన్నారు. పార్టీ మీటింగ్లో నాటి ప్రధాని పీవీ కూడా సొంత పార్టీ ఎంపీలను ఒప్పించే బాధ్యతను మన్మోహన్పై వేసి మౌనంగా కూర్చున్నారు. మన్మోహన్ సొంత పార్టీ ఎంపీలను ఒప్పించి మెప్పించి ముందడుగు వేశారు. ఎట్టకేలకు ఆయన 1991 జూలై 24న ల్యాండ్ మార్క్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు అన్నింటినీ లైసెన్సులు తీసుకోవాలని అలవాటు చేసిన అధికారుల విధానాన్ని తొలగించకుండా మర్నాడు ముందస్తుగా ఎటువంటి షెడ్యూల్ లేకుండానే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తన బడ్జెట్లోని కీలక అంశాలను అందరికీ క్లారిటీ ఇచ్చారు. దానిని బడ్జెట్ విత్ హ్యూమన్ ఫేస్గా అభివర్ణించారు. తీవ్ర విమర్శల మధ్య కూడా ఎరువులు, పెట్రోల్, ఎల్పీజీ ధరల పెంపును సమర్థించారు. చివరకు సొంత పార్టీ ఎంపీలను శాంతపరిచేందుకు నాడు మన్మోహన్ ఎరువుల ధరల్లో స్వల్ప తగ్గింపును చేశారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో మాత్రం అస్సలు రాజీ పడలేదు. ఆర్బీఐ 15వ గవర్నర్గాను మన్మోహన్ సింగ్ భారత ఎకనామీపై గణనీయమైన ప్రభావం చూపారు. 1980లో దేశ ద్రవ్యోల్బణం ఏకంగా 17% ఎగబాకింది. ఆ సమయంలో అంటే 1982 సెప్టెంబర్ 16 నుంచి 1985 జనవరి 14వ తేదీ వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన టైంలో ఒక నియంత్రణ సంస్థ అధిపతి హోదాలో బ్యాంకు రేటు, రుణ రేట్లను భారీగా పెంచారు. క్యాష్ సప్లైను తగ్గించేందుకు నగదు నిల్వల నిష్పత్తిని పెంచారు. దీని ద్వారా ధరలు తగ్గడానికి దోహదపడ్డారు. ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను మెరుగ్గా నిర్వహించడంపైన ఫోకస్ పెట్టారు. 1980లో 6 ప్రైవేటు రంగ బ్యాంకుల జాతీయీకరణలోనూ కీలక పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్. భారత క్యాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెందేందుకు కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటుతో పాటు స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ను ప్రవేశపెట్టారు. విదేశీ మారకాన్ని బెటర్గా రన్ చేసేందుకు సంస్కరణలు తెచ్చారు. గ్రామాల్లో ఉండే పబ్లిక్కు, రైతులకు బ్యాంకు రుణాలు ఈజీగా అందేలా పలు సర్వీసులను స్టార్ట్ చేశారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తీసుకొచ్చారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగల ఆర్థికవేత్త అయిన మన్మోహన్ నాయకత్వం దేశ గమనాన్నే మార్చేసింది. ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇవి ఎంతో మంది జీవితాలను మార్చాయి. ఆయనకున్న జ్ఞానం, చిత్తశుద్ధి, ప్రజాసేవ చేయాలనే అంకితభావం ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చాయి. దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాలతో దేశాన్ని పునర్నిర్మించారు. దేశాన్ని ఈ స్థాయిలో ప్రభావితం చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. సామాజిక న్యాయంపై లోతైన నిబద్ధత కలిగిన పాలన అందించారు. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషే, కానీ దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని ఆయన సమర్థంగా ముందుకు నడిపారు. తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మన్మోహన్ హయాంలోనే నెరవేరింది. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూలంగా ఉన్న, అనుకూలంగా లేని నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముందుగా చెప్పింది మన్మోహనే. మన్మోహన్ హయాంలోనే మన దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం మరింత స్పీడ్ అందుకుంది. ఆధార్ కార్డుల జారీ కూడా మన్మోహన్ హయాంలోనే మొదలైంది.
మన్మోహన్ సర్కార్ గ్రామాల్లో ఉండే పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతుంది. లక్షల మందికి ఉపాధినిస్తుంది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రాసెస్ను స్టార్ట్ చేసింది మన్మోహన్ హయాంలోనే. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లలోనూ నిరుపేద విద్యార్థులు ఫ్రీగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాసు పతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది కూడా మన్మోహన్ హయాంలోనే. భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి అప్పట్లో మంచి పనే చేశారు మన్మోహన్. ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే రైతులకు అధిక నష్టపరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ అనేక చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎన్ఐఏ సంస్థ మన్మోహన్ హయాంలోనే పురుడు పోసుకుంది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోదముద్ర వేశారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. ఢిల్లీకి జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించారు. మన్మోహన్ హయాంలోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘన కీర్తి ఆయన సర్కారుదే. మన్మోహన్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. మన్మోహన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్ను ప్రారంభించి 7 ఏళ్లలో $20 బిలియన్ ఖర్చు చేసింది. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఆనాటి మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి కూడా. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బూందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.